ఈరోజు మనం ఈ వీడియోలో రామనమో 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 జయ కృష్ణనమో అనే చక్కని పాటకి మనం కీబోర్డ్ పైన స్వరాలు ప్లే చేసుకుంటున్నాం. ఈ పాట అభేరి రాగంలో ఉంది. మనం ఈ పాటను మనం ఒకటో శృతిలో ప్లే చేసుకుందాం. ఇటు చూసారా ఈ కీబోర్డు, ఇక్కడ ఈ టూ బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి మనకి సి, ఇది సా, ఇది మనకి సా, ఇక్కడ నుంచి మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. ఇప్పుడు మన స్కేలు. ఇప్పుడు అభేరి రాగం యొక్క ఆరోహణ అవరోహణలు చూద్దాం రండి. ఇప్పుడు ఇది షడ్జమము, ఇది ఘాటు సాధారణ గాంధారము, ఇది మావన్ శుద్ధ మధ్యమము, ఇది పా పంచమము, ఇది నీటు, ఈ బ్లాక్కి నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జమము. స గ మ ప ని సా డిసెండింగ్ ఆర్డర్, సా ని ధ ప, ఇది తారాస్థాయి షడ్జమము, ఇది నీటు కైసిక నిషాదము, ఇది దాటు చతుశ్రుత దైవతము, ఇది పంచమము. సా ని ధ ప, ఇది మావన్ శుద్ధ మధ్యమము, ఇది ఘాటు సాధారణ గాంధారము, ఇది రీటు చతుశ్రుత రిషభము, ఇది షడ్జమము. మ గ రి సా, స గ మ ప ని సా, సా ని ధ ప మ గ రి సా. రామనమో 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 జయ కృష్ణ నమో, రామనమో 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 జయ కృష్ణ నమో. ఇప్పుడు రామనమో పాసని రామనమో సాప, ఈ సాపాని మనం పా అని పాడుకోవాలి. పాసని పా రామనమో రామనమో, పాని మ పా రామనమో. ఇక్కడ రామనమో 4 సాహిత్యాక్షరములు, పాని మ పా 4 స్వరాక్షరములు. క్లియర్గా సరిపోయింది ఇక్కడ. పాసని పా పాని మ పా రామనమో రామనమో రామ, మ గ గ రా మ గ, ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. గా గ రామ నమో నా మా మమ, మో మణిపా, ఈ మణిపాని మనం పా అని పాడుకోవాలి. నమో మ పా గా గ మ పా రామ నమో జయ పమ, సరిపోయింది ఇక్కడ. కృష్ణ గర్రే, ఇది సరిపోయింది. నమో మగరిసా, ఈ మగరిసను మనం నా అంటే ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. ఈ రిసాని సా అని, రిసా అది గా గ సా. రామనమో 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 జయ కృష్ణ నమో, పాసని పా పాని మ పా గా గ మ పా ప మ గర్రి గ సా. కృష్ణ నమో గర్రి గ సా. సెకండ్ ఎక్స్ప్రెషన్ రామనమో రామనమో, పాసని రామనమో సారి ససాపా, ఈ సారి ససాపాని మనం పా అని పాడుకోవాలి. పాసని పా రామనమో రామనమో, పాని మా రామనమో పాని పపా, ఈ పాని పపాని మనం పా అని పాడుకోవాలి.
పాసని పాని మప రామ నమో రామ నమో. ఇది కామనిక. రామ నమో జయ కృష్ణ నమో. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. గ గమ పాప మగర్రి గసా పాసని పాని మప గ గమ పాప మగర్రి గసా పాసని పాని మప గ గమ పాప మగర్రి గసా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. కౌసల్యనందన రామ నమో దేవకి నందన కృష్ణ నమో. కౌసల్యనందన రామ నమో దేవకి నందన కృష్ణ నమో. ఇప్పుడు చూద్దాం. కౌసల్య మప పాప, ఇది కౌ మప. ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. పాప కౌసల్య నందన పనిపగమ నను. ఈ పనిపాని మనం పా అని పాడుకోవాలి. పాగమ నందన పాగమ కౌసల్య నందన రామ నమో పాసని సా. ఇక్కడ చక్కగా సరిపోయింది. ఇక్కడ దేవకి నందన దే సాని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ దేవకి నందన సరి నీ సరి దేవకి నందన కృష్ణ నిద్ద. సరిపోయింది. ఇక్కడ నమో సనిదప. ఈ సనిదపను మనం నీపా అని పాడుకోవాలి. మనం గమ సని సా నీ సరి నిద్దని పా కౌసల్య నందన రామ నమో దేవకి నందన కృష్ణ నమో. సెకండ్ ఎక్స్ప్రెషన్ కౌసల్య నందన పాప పనిప మగమ కౌసల్య. ఇది పాప నన్ పనిపమా. ఈ పనిపమను మనం మా అని పాడుకోవాలి. పాప కౌసల్య పాప మాగమ కౌసల్య నందన రామ నమో పాసని సా దేవకి నీ దేవకి నందన నీ సరి దేవకి నందన కృష్ణ నమో నిద్ద నిపా. ఇప్పుడు మొత్తం చూద్దాం. పాప మాగమ పాసని సా దే రామన. ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్. పాసని రామన మో సారి సా. ఈ సారి సాని మనం సా అని పాడుకోవాలి. పాప మాగమ పాసని సా కౌసల్య నందన రామ నమో దేవకి నందన కృష్ణ నమో. ఇది ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. నీ సరి నిద్దని పా రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో పాసని పాని మపా గమ పాప మగర్రి గసా రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో పాసని పాని మపా రామ నమో
రామ నమో జయ కృష్ణ నమో గమ పాప మగర్రి గసా. ఇప్పుడు రెండవ చరణమును ప్లే చేసుకుందాం. అయోధ్యవాసి రామ నమో గోకులవాసి కృష్ణ నమో. అయోధ్యవాసి రామ నమో గోకులవాసి కృష్ణ నమో. ఇప్పుడు చూద్దాం. అయోధ్య ప సరిపోయింది. వా పనిప, ఈ పనిపని మనం వా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. పా 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 గమ అయోధ్యవాసి రామ నమో. ఈ రామనమో ఎక్కడొచ్చినా పాసని సా అని వస్తున్నాడు ఫస్ట్ లైన్లో. ప ప ప పా గమ పాసని సా అయోధ్యవాసి రామ నమో గోకుల సని ని గో సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ ని గోకుల వాసి సా సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. సారీ నీ సారీ గోకులవాసి కృష్ణ నమో. ఈ కృష్ణ నమో ఎక్కడొచ్చినా సరే నిద్దని పా అని వస్తుంది అనమాట. ఫస్ట్ లైన్ ఒకసారి చూద్దాం మనం. పా 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 మా పాసని సా ని సారీ నిద్దని పా. సెకండ్ పా 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 అయోధ్యవాసి పా 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 అయోధ్య వా పనిపమ, ఈ పనిపమను మనం మా అని పాడుకోవాలి. వా సి గమ, ఈ గమని మా అని పాడుకోవాలి. పా పా ప మా అయోధ్యవాసి వాసి రామ నమో పాసని సా గోకులవాసి ని సారీ గోకులవాసి కృష్ణ నమో నిద్ద నిపా ప అయోధ్యవాసి రామ నమో మో సారీ ససా, అంటే ఈ మో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. పా పా ప మా పాసని సా అయోధ్యవాసి రామ నమో గోకులవాసి ని సారీ కృష్ణ నమో నిద్దని పా. రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో. రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో. దీనికి ఆల్రెడీ మనం ఇదివరకు పల్లవికి పాడాం కాబట్టి నేను పాట పాడాను అనమాట. ఈ స్వరం మీకు అక్కడ చెప్పాను కాబట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మనం మూడో చరణమునకు స్వరాలు పాడుకుంటూ కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. దశరథ నందన రామ నమో వసుదేవ నందన కృష్ణ నమో. దశరథ నందన రామ నమో వసుదేవ నందన కృష్ణ నమో. ఇప్పుడు చూద్దాం. దశరథ ప ప ప సరిపోయింది అక్కడ. పనిపా, ఈ పనిపాని మనం పా అని పాడుకోవాలి. ప ప ప ప పా గమ దశరథ నందన రామ నమో పాసని సా సరిపోయింది. వసుదేవ సని ని ఇక్కడ సరిపోయింది. వసుదేవ 4 సాహిత్యాక్షరములు, సని ని 4 స్వరాక్షరములు. వసుదేవ సని ని నందన సా సరి, ఇది సరిపోయింది. సని ని సా సరి వసుదేవ నందన
కృష్ణ నమో. ఇది చాలాసార్లు వచ్చింది. నిద్దని పా. ఈ లైన్ మొత్తం పాడదాం. అప్పుడు దశరథ నందన రామ నమో, వసుదేవ నందన కృష్ణ నమో, పప పప గమ పా సని సా సని ని సా సరి నిద్దని పా. సెకండ్ ఎక్స్ప్రెషన్ దశరథ నందన దశరథ పప పప నం పనిపమా. ఈ పనిపమాను మనం మా అని పాడుకోవాలి. పప 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 మా గమ దశరథ నందన రామ నమో రామ నమో రామన పాసని మో సారి ససా. ఈ సారి సన్ను మనం సా అని పాడుకోవాలి. రామ నమో పాసని సా వసుదేవ నందన సని ని సా సరి కృష్ణ నమో నిద్దని పా. ఈ రెండో లైన్ చూద్దాం. ఇప్పుడు దశరథ నందన రామ నమో, వసుదేవ నందన కృష్ణ నమో, పప పప మా గమ పా సని సా సని ని సా సరి నిద్దని పా. రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో పాసని సా రామ నమో పాసని సా పాని మపా గమ పాప మగర్రి గసా. ఇప్పుడు మనం 4వ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇప్పుడు 4th చరణం అన్నమాట. తాటకి మార్దన రామ నమో, పూతన మర్దన కృష్ణ నమో, తాటకి మార్దన రామ నమో, పూతన మర్దన కృష్ణ నమో. ఇప్పుడు చూద్దాం. తాటకి మప పప తా అన్నప్పుడు అది మా పాని మనం పా అని పాడుకోవాలి. తా పా పప తాటకి మా పనిపా. ఈ పనిపాని మనం పా అని పాడుకోవాలి. తాటకి మా పా పప పా గమ తాటకి మార్దన పా పప పా గమ రామ నమో పాసని సా పా పప పా గమ పాసని సా తాటకి మార్దన రామ నమో పూతన సని ని పూ సాని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. ని పూతన మర్దన సస్సరి ని సస్సరి పూతన మర్దన కృష్ణ నమో కృష్ణ నిద్ద నమో సనిదప. ఈ సనిదపాని మనం నీపా అని పాడుకోవాలి. నిద్ద నిపా కృష్ణ నమో. మళ్ళీ ఒకసారి పాడదాం. తాటకి మార్దన రామ నమో, పూతన మర్దన కృష్ణ నమో, పాప పప గమ పాసని సా ని సస్సరి నిద్దని పా. సెకండ్ ఎక్స్ప్రెషన్. తాటకి మార్దన రామ నమో, పాప తాటకి మా పనిపమా. ఈ పనిపమని మనం మా అని పాడుకోవాలి. పాప మా గమ తాటకి మార్దన రామ నమో పాసని రామ నమో సారి ససా. ఈ సారి ససాని మనం సా అని పాడుకోవాలన్నమాట. రామ నమో పాసని సా
పూతన మర్దన నీ ని సా సరి లేకపోతే సరి పూతన మర్దన కృష్ణ నమో తాటకి మార్దన రామ నమో పూతన మర్దన కృష్ణ నమో పాప పమాగమ పాసని సా నీ సరి నిద్దని పా రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో పాసని పాని మపా గాగమ పాప మగర్రి గసా రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో పాసని పాని మపా గాగమ పాప మగర్రి గసా. ఇప్పుడు 5వ చరణమును కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. రావణ మార్దన రామ నమో కంస విమర్దన కృష్ణ నమో రావణ మార్దన రామ నమో కంస విమర్దన కృష్ణ నమో. ఇప్పుడు చూసారా, రావణ అంటే రామాయణం, కంసుడు అంటే భాగవతం. ఈ పాటలో రామాయణం భాగవతం రెండు అద్భుతంగా రాశారు ఈ సాహిత్యం అన్నమాట మహానుభావులు. రావణ మపప ఇక్కడ రా అది మప, ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. పాప రావణ మార్దన మా పనిపా, ఈ పనిపాని మనం పా అని పాడుకోవాలి. పాప పాగమ రావణ మార్దన రామ నమో పాసని సా కంస విమర్దన కంస సని ని కం సని, ఈ సానిని మనం నీ అని ప్లే చేసుకోవాలి. నీ సరి కంస విమర్దన కృష్ణ నమో. ఈ కృష్ణ నమో మనకు చాలాసార్లు వచ్చింది. నిద్ద నిపా కంస విమర్దన కృష్ణ నమో నీ సరి నిద్ద నిపా. రెండో ఎక్స్ప్రెషన్ చూద్దాం ఇప్పుడు మనం. రావణ మార్దన రామ నమో కంస విమర్దన కృష్ణ నమో రావణ మార్దన మపప, ఈ మపప అని మనం పాప అని పాడుకోవాలి. రావణ మా పనిపమా, ఈ పనిపమను మనం మా అని పాడుకోవాలి. పాప మాగమ రావణ మార్దన రామ నమో పాసని సారి ససా రావణ మార్దన రామ నమో పాసని రామ నమో సారి ససా, ఈ సారి ససాని మనం సా అని పాడుకోవాలి. పాప మాగమ పాసని సా రావణ మార్దన రామ నమో కంస విమర్దన కృష్ణ నమో నీ సరి నిద్ద నిపా రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో పాసని పాని మపా గాగమ పాప మగర్రి గసా. ఇప్పుడు లాస్ట్ చరణం 6వ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. దీన దయాళో రామ నమో దీన సంరక్షక కృష్ణ నమో దీన దయాళో రామ నమో దీన సంరక్షక కృష్ణ నమో. ఇప్పుడు చూద్దాం. దీన మపప, ఈ
దీ అంటే అది మప అని 2 స్వరాలు ఉన్నాయి. దీ ఒకే సాహిత్యాక్షరం ఉంది. అప్పుడు దీన్ని పా అని పాడుకోవాలి. ఈ మపాని మనం పా పప ది దీన దీన దయాళు ద ప యా పని పా. చూసారు ఇక్కడ పా పప పని పా దీన దయా లో గమ. ఈ గమను మనం మా అని పాడుకోవాలి. లో పా పప పా మా దీన దయాళు రామనమో పాసని సా దీన సంరక్షక దీన సని. ఈ సాని దీ ఇది సాని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ దీన నీ సంరక్షక నిసాసరి. ఇది సరిపోయింది. నీ సాసరి దీన సంరక్షక కృష్ణ కృష్ణ నము కృష్ణ నము ని కృష్ణ 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 నమో కృష్ణ నిద్ద నమో సనిదప. ఇది సనిదపని మనం నీపా అని పాడుకోవాలన్నమాట. కృష్ణ నమో నిద్ద నిపా దీన సంరక్షక ని సాసరి కృష్ణ నమో నిద్ద నిపా. పా దీన దయాళు రామ నమో దీన సంరక్షక కృష్ణ నమో పాప పపా పాప పపా మా పాసని సా ని సా సరి నిద్ద నిపా. సెకండ్ ఎక్స్ప్రెషన్ దీన దయాళు రామ నమో దీన పాప దీన దయా ద అంటే ప యా పనిపమా. ఈ పనిపమాను మనం మా అని పాడుకోవాలి. దీన దయా దీన దయా పాపమా దీన దయా లో గమ. ఈ గమను మనం మా అని పాడుకోవాలి. పాప మా దీన దయాళు రామ నమో పాసని సా పాసని సా రామన పాసని మో సారిససా. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. ఈ సారిససాని మనం సా అని పాడుకోవాలన్నమాట. రామ నమో దీన దయాళు రామ నమో పాప మా పాసని సా దీన సంరక్షక ని సరి కృష్ణ నమో నిద్ద నిపా. రామ నమో రామ నమో రామ నమో జయ కృష్ణ నమో పాసని పాని మపా గమ పాప మగర్రి గసా. కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో రాధా కృష్ణ నమో పస్సని పన్ని మపా గమ పాపమ కృష్ణ నమో రాధా గమ పాపమ కృష్ణ నమో రాధా కృష్ణ నమో కృష్ణ గర్రి నమో మగరిసా. ఈ మగరిసను మనం గసా గర్రి గసా కృష్ణ నమో. రామనమో రామనమో సీతారామనమో కృష్ణనమో కృష్ణనమో రాధాకృష్ణనమో. రామనమో 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 సీతారామనమో. రామన పాసని రామన మో సారి ససాప.
ఈ సారిసి సపను పా అని పాడుకోలేదు. రామ నమో పాసని పా, రామ నమో పాని మపా, రామ నమో సీత గమ పాపమ, కృష్ణ నమో గర్రి గసా. రామ నమో రామ నమో రామ నమో సీత రామ నమో, పాసని పా పాని మపా గమ పాపమ గర్రి గసా. కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో రాధా కృష్ణ నమో, పాసని పా పాని మపా గమ పాపమ గర్రి గసా. రామ నమో రామ నమో రామ నమో సీత రామ నమో, కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో రాధా కృష్ణ నమో, రామ నమో సీత రామ నమో, కృష్ణ నమో రాధా కృష్ణ నమో. స్వరం రెండింటికి ఒకటే. గమ పాపమ గరి గసా, గమ పాపమ గర్రి గసా, గమ పాపమ గరి గసా, గమ పాపమ గర్రి గసా. రామ నమో సీత రామ నమో, కృష్ణ నమో రాధా కృష్ణ నమో, రామ నమో సీత రామ నమో, కృష్ణ నమో రాధా కృష్ణ నమో, గమ పాపమ గరి గసా, గమ పాపమ గర్రి గసా. థ్యాంక్ యూ అండి. ఎంతో శ్రమ అన్నమాట కీబోర్డ్ మీద ఇట్లా స్వరాలు రెండు రకాలుగా చెప్పటం. మరి మీరందరూ కూడా ఈ వీడియోస్ని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా అబ్జర్వేషన్తో అనమాట, కీన్ అబ్జర్వేషన్ అనమాట. అబ్జర్వేషన్తో మీరు విని మీరు వింటూ ఉంటే ఆటోమేటిక్ మీకు ఈ స్వరాలని తెలిసి స్వర సాహిత్యములు అనేటువంటి పదానికి ఒక అర్థాన్ని మనం ఇచ్చినట్టుగా అవుతుందన్నమాట. వాచస్పతి యొక్క మరి నా కోరిక ఏంటంటే స్వర సాహిత్యములని ఒక మాట చెప్తారు. అట్లాగే ప్రతి పాటకి మీరు ఈ కీబోర్డ్ పైన కానీ ఇది సెకండ్ ఛానల్ కదా, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్, ఇక్కడ కీబోర్డ్ ప్లేయింగ్. వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్లో అక్కడ ఒక పాట, ఒక వీడియో పాట ఉంటుంది, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం ఉంటుంది. థ్యాంక్ యూ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నా ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ కూడా ఆ లింక్ను కూడా ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇక వీడియోలు పెట్టగానే అక్కడ మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉండవచ్చు అనమాట, పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే అంత పాట చెప్తున్నప్పుడు ఎక్కడన్నా దొర్లుతూ ఉంటాయి, మళ్ళీ వెంటనే కరెక్షన్ చేసుకుంటూ ఉంటాను కదా, దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.